హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వైఎస్ జగన్ రాజీనామాను ఆమోదించిన గవర్నర్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే చివరి దాకా చూడడానికి ప్రయత్నం చేయండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోదాం. వైఎస్ఆర్సీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. గురువారం ఉదయం పులివెందుల పర్యటన వెళ్ళిన ఆయన బహిరంగ సభలో పాల్గొన్నారు. అనంతరం నేరుగా మినీ సెక్రటేరియట్లోని ఆర్ఓ ఆఫీస్కి వెళ్ళారు. అక్కడ పులివెందుల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేసి ఈ కార్యక్రమంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి కూడా పాల్గొన్నారు. అంతకుముందు సీఎం జగన్ పర్యటన సందర్భంగా పులివెందుల జై జగన్ నినాదాలతో దద్దరిల్లింది. ఇక స్థానిక సిఎస్ గ్రౌండ్లో అయితే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం జగన్ పులివెందుల నా ప్రాణం అంటూ భావోద్వేగంగా ప్రసంగించారండి. అదే సమయంలో బాబు అండ్ కో కుట్రలను తీవ్రంగా ఎండగట్టారు. వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా చెప్పుకుంటూ రాజకీయం చేస్తున్న కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి షర్మిల, ఆమెకు మద్దతుగా నిలిచిన వివేక కూతురు సునీతలపై అయితే సీఎం జగన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తన చిన్నాన్నను వివేకను చంపిన వాళ్ళెవరో ప్రజలకు తెలుసునని, అవినాష్ రెడ్డి జీవితాన్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారని సీఎం జగన్ మండిపడ్డారు. దివంగత వైఎస్ఆర్పై కుట్రలు చేసిన వాళ్లతో తన చెల్లెమ్మలు చేతులు కట్టడం దుర్మార్గమని, ప్రజలు ఈ చెడిపోయిన రాజకీయాల్ని గమనిస్తున్నారని ఆయన అన్నారు. కష్టకాలంలోనూ పులివెందుల తనకు అండగా నిలిచిందని, నియోజకవర్గానికి మెడికల్ కాలేజీ కలను త్వరలోనే సాకారం చేస్తానని అయితే ఆయన అన్నారు. అనంతరం ఆయన అక్కడి నుంచి వెళ్ళి నామినేషన్ వేశారు.